అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి మన రాష్ట్రంలో కాకుండా దేశం అంతటికి కూడా ప్రజలకి మన రాష్ట్ర పరిపాలన గురించి ఆయన చేసిన విధానం కానీ, ఆయన చేసే పరిపాలన గురించి కానీ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరికీ బాగా తెలుసు. కనుక జగన్ లాంటి వారు మన రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టాలన్నా, ఎంత చెడ్డ పేరు తీసుకురావాలన్నా అది జరిగేది కాదు, జరగదు. ఏది ఏమైనా ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చి అభివృద్ధి కాకుండా, కంపెనీలు కాకుండా చెయ్యాలన్నా అది జరిగేది కాదు. ఏదో ఊహించుకొని మాట్లాడుకుంటూ, ఒక ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ రాష్ట్రం అభివృద్ధి కాకుండా ఆయన చేయటానికి చేత కాకపోయినా కానీ ఈ మన రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టాలన్నా అయ్యే పని కాదు. ఒక్కసారి తెలుసుకోండి, అది ఏది ఏమైనా అది జరిగే పనేనా? జరగదు. ఆయనకు చేయటానికి చేత కాకపోయినా ఈ కూటమి ప్రభుత్వం పైన ఎన్నో నిందలు, అపనిందలు వేసుకుంటూ రోజులు గడుపుకుంటూ కాలం వెళ్ళబుచ్చుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమేను. ఒక్కసారి తెలుసుకోండి, మా రాష్ట్రాన్ని ఎంత చెడగొట్టాలన్నా అది చేతనయ్యే పని కాదు, చేత కాదు. కానీ అది ఎప్పటికీ సాధ్యపడదు, సాధ్యం కాదు. ఒక్కసారి తెలుసుకోండి. 5 సంవత్సరాల పరిపాలన చూశారు. మళ్ళీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారం ఉందని వాళ్ళు అభివృద్ధి చేస్తున్నా కానీ ఎన్నో నిందలు, అపనిందలు వేసుకుంటూ అది కాకుండా చెయ్యాలనే ఈ ప్రతిపక్షం లేని పార్టీ ఎమ్మెల్యే, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అది ఆయనకు బాగా వెన్నతో పెట్టిన విద్య అయింది కాబట్టి అలాగే చేస్తుంటారు. ఆయనకు చేయటానికి చేత కాదు, చేసేవాళ్ళను చేయనివ్వడు అని తెలియజేస్తూ, అది ఎప్పటికీ సహజమైంది కూడా కాదు. ఏదో ఊహించుకుంటాడు, ఆ ఊహలన్నీ గాలిలో కలిసిపోతాయి. అవి అవ్వేది కాదు, చేత కాదు, ఆయనకి ఎప్పటికీ సాధ్యపడదు అని తెలియజేస్తూ, ఆయన ఎంత చెడ్డ పేరు తీసుకురావాలన్నా చేత కాదు, చేయటానికి ఆస్కారం లేదు. ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళపైన, కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల పైన మాత్రం నిందలు వేస్తుంటారు. వాళ్ళని విమర్శించడానికి మాత్రమే కానీ రాష్ట్ర అభివృద్ధికి మాత్రం నోచుకోడు, ఆయన చేత కాదు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా వాళ్ళ గాడిలో పడకూడదు, వాళ్ళ మాట వినకూడదు. ఏది ఏమైనా రాష్ట్రాన్ని నాశనం చేయాలనే పరిస్థితులు ఉంటారే కానీ అభివృద్ధి మాత్రం కానివ్వడు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.